అందరికీ నమస్కారం. నేను ఆదిత్య. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూలో పంది కొవ్వు కలిసిందంటూ ఆరోపణలు, దానికి సంబంధించినటువంటి అంశాలు మన సోషల్ మీడియా వేదికగా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అదే పంది కొవ్వుకి సంబంధించినటువంటి అంశాన్ని తనకు మాత్రమే తెలుసు, ఇంకెవ్వరికీ తెలియదన్నట్టుగా పొన్నవోలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు అందరూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. పంది కొవ్వు గురించి నాకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు అన్నంత కాన్ఫిడెంట్గా పొన్నవోలు మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యల్ని ఇప్పుడు నెటిజన్లు కొంచెం హాస్యాస్పదంగాను కొంచెం ఆశ్చర్యంగాను చూస్తూ ఉన్నారు. మరి ఈ అంశం గురించి మనం డిస్కస్ చేయాల్సి వస్తే ఎలా చేయొచ్చు? అసలు పందికొవ్వు సుధాకర్ రెడ్డి ఆయన ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి కాదు, ఏంటి ఆయన ఇప్పుడు పందికొవ్వు సుధాకర్ రెడ్డి అయిపోయాడు అనమాట. ఇవాళ అతను సుధాకర్ రెడ్డి నందిని పంది చేయగలడు, పందిని నంది చేయగలడు. ఇవాళ ఏమంటున్నాడు? పందికొవ్వు అంటున్నాడు అనమాట. అందుకనే ఇప్పుడు నెటిజన్లంతా కూడా ఆయన ఇంటి పేరు మార్చేసుకోమంటున్నారు. ఏమని? మీరు పొన్నవోలు సుధాకర్ రెడ్డి కాదండి, ఇవాళ నుంచి మీరు పందికొవ్వు సుధాకర్ రెడ్డి అని. ఇవాళ అతను అన్న మాటలు ఏమంటాడు? రాగిలో బంగారం కలుపుతారా అంటాడు, లేకపోతే ఇత్తడిలో బంగారం కలుపుతారా అంటాడు. అసలు అతను ఏంటంటే ఏ విధంగా వేలికేస్తే కాలికేయటం, కాలికేస్తే వేలికేయటం, తిమ్మిని బిమ్మించేయటం. ఇలాంటి ఇవాళ జగన్మోహన్ రెడ్డి వెంట ఉంది. పొన్నవోలు భాగవతం అంతా షర్మిల బయటపెట్టింది. ఏది? జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లె పొన్నవోలు ఎలాంటాడో చెప్పిందనమాట. ఇక పొన్నవోలుకి ఇంకా అంతకన్నా సర్టిఫికేట్ ఎవరిస్తారు? వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి పేరుని సిబిఐ ఛార్జ్షీట్లో పెట్టించిందే పొన్నవోలు సుధాకర్ రెడ్డి అని చెప్పింది షర్మిల. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని తప్పించటం కోసం ఈ సుధాకర్ రెడ్డి ఎంత బరితెగింపుకు పాల్పడ్డాడంటే చనిపోయిన రాజశేఖర రెడ్డి పేరు తీసుకొచ్చి ఛార్జ్షీట్లో పెట్టించాడు అని తిట్టింది ఎవరో కాదు, షర్మిల. ఇప్పుడు బయట తెలుగుదేశమో జనసేనో బీజేపీయో అంటే మనం నమ్మం. షర్మిల అన్న మాటలు ఎలా నమ్మకుండా ఉంటాం? అసలు జగన్మోహన్ రెడ్డికి ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి క్విడ్ ప్రోకో అంది. ఏది? అసలు ఈ పొన్నవోలు ఎవరో మాకు అసలు తెలియదు, మేము ఎప్పుడు చూడలేదు. ఇన్నేళ్లలో మా నాన్న దగ్గర నేను ఉన్న దీంట్లో షర్మిల అన్నదన్నమాట. అసలు ఇతను మా పార్టీ కాదు, మా కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాదు. కేవలం జగన్మోహన్ రెడ్డి దగ్గర అవ్వటం కోసం, జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం మా నాన్నని ఆ కేసులో ఇరికిచ్చాడు, చనిపోయిన వ్యక్తి పేరు చేర్పించాడు. అందుకోసం ఇతనికి ఆ పోస్ట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అడిషనల్ అటార్నీ జనరల్ పోస్ట్ ఇచ్చారు, ఏఏజీ పోస్ట్. వీళ్ళిద్దరి మధ్య క్విడ్ ప్రోకో. అదే ఇవాళ మళ్ళీ ఇంకోసారి పెట్టాడు. గతంలో మనం చూసాం. ఏది? ఎన్నికలు అవగానే లండన్ జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఇతను లండన్ వెళ్తాడు. అక్కడ ఏదో చిన్న ఫీస్ట్, చిన్న పార్టీ ఇస్తే అప్పటి కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకుంటాడు. మీ అందరికీ నేను హైదరాబాద్లో బ్రహ్మాండమైన పార్టీ అరేంజ్ చేస్తానని అక్కడ ఉన్న యూకే ఎన్ఆర్ఐలతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి మనం అందరం అండగా ఉండాలి, అతనికి రాకూడని కష్టం వచ్చింది. అంటే ఏంటి? జగన్ కోసం ఇవాళ సుధాకర్ రెడ్డి దేనికైనా సిద్ధపడతాడు. అంటే కొత్తగా అధికార ప్రతినిధి ఇచ్చారు కాబట్టి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారనొచ్చా? అసలు అతని మాటలు పొంతన లేని మాటలు అన్నమాట. ఏమంటాడు? పందికొవ్వు కాస్ట్ 1450, అంత కాస్ట్లీ పందికొవ్వు ఎవరైనా 300 రూపాయలు ఆవు నెయ్యిలో కలుపుతారా అంటాడు. ఇతను ఒక పందికి బ్రాండ్ అంబాసిడర్గా మారాడు. పందేంటి, పంది కొవ్వు ఏంటి? పంది కొవ్వు గురించి నువ్వు ఇంతగా రీసెర్చ్ చేసి చెప్పినట్టుగా మాట్లాడటం. ఇక్కడ ఇష్యూ ఏంటి? నువ్వు కలిపావనా? సుబ్బారెడ్డి కలిపాడనా? లేకపోతే కరుణాకర్ రెడ్డి కలిపాడనా? జగన్మోహన్ రెడ్డి కలిపాడనా? ఇక్కడ అది కాదు కదా. ఇదేంటి? ఆవు నెయ్యి మరి ఇవ్వాలంటే ఆ డైరీ 4 లక్షల ఆవులు ఉండాలి. ఏది? రోజుకి తిరుపతి దేవస్థానానికి 15 టన్నులు పడుతుంది ఆవు నెయ్యి. అంత కావాలంటే అంత ఆవులు ఉన్నటువంటి డైరీయే ఇవ్వగలదు. అది కర్ణాటక ఫెడరేషన్ ఇచ్చేది, నందినిది. దాన్ని ఆపేసి వీళ్ళు కమిషన్ల కోసం ఏం చేశారు? 5 కంపెనీలకు ఇచ్చారు. రివర్స్ టెండరింగ్ అన్నారు. అరే పోలవరం రివర్స్ టెండరింగ్, పోలవరం ముంచి పారేశాడు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది, నీకు గైడ్ బండ్ కుంగిపోయింది. లడ్డు కూడా నువ్వు రివర్స్ టెండరింగా? తిరుపతి లడ్డు రివర్స్ టెండరింగ్ అని రివర్స్ టెండరింగ్లో పాల్గొనని
పరాగ్ ఫుడ్స్కి ఎలా ఇచ్చావు? పరాగ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ టెండర్ల ప్రక్రియ అయిపోయినాక 12 రోజులకి మెయిల్ పంపింది. 25% మాత్రమే చేయగలమంది, అది కూడా. అలాంటి దానికి ఎలా ఇస్తాం? వైష్ణవి డైరీ ఎవరి వాళ్ళు అసలు? ఈ ఏఆర్ డైరీస్ ఏది ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి భాగవతం ఎన్డీడీబీ రిపోర్ట్ బయటకు వచ్చిన ఆ శాంపుల్ ఏఆర్ డైరీలో ఆ డైరెక్టర్లు వాళ్ళంతా కూడా ఉద్యోగులు ముస్లిమ్స్ అని ఇవాళ సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఆ ఢిల్లీ ఆల్ఫా కంపెనీ, ఆ ఆల్ఫా డైరీ అనేది ఆ ఫుడ్ ప్రోడక్ట్స్ అదేంటి, దానికి హలాల్ సర్టిఫికెట్ ఏదో ఉందని. హలాల్ సర్టిఫికెట్ ఎవరికి ఉంటుంది? అంటే ఈ కల్తీ అనేది ఇక్కడ దేశంలో జరిగిందని కాదు, విదేశాల్లో నుంచి కల్తీ నెయ్యి వీళ్ళు తెచ్చి ఇక్కడ ఇచ్చారు అనేది. 320 రూపాయలకి ఆవు నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది అసలు? ఇప్పుడు 580-600 రూపాయలు మినిమం పడుతుంది. 540కి ఇస్తానంది కర్ణాటక ఫెడరేషన్. వీళ్ళు ఈ ఆవు నెయ్యి కకుర్తితో వీళ్ళు చేసిన మహాపరాధం ఇవాళ భగ్గుమంటోంది దేశం. జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మలు తగలేస్తున్నారు మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు. ఇది తెలియకనే కదా బాలరాముడు ప్రతిష్టప్పుడు 100 లక్షల లడ్లు పంపించారు. ఇది బయటపడింది. బయట పడని శాంపుల్స్ ఎన్ని ఉన్నాయి, ఎప్పటి నుంచి జరుగుతోంది. ఇప్పుడు ట్యాంకర్లు 4 తిప్పి పంపారు, 6 వాడారు ఈ ఏఆర్ డైరీస్ది. ఇప్పుడు ఇవాళ మీరు ఎన్ని ప్రమాణాలు చేసినా జనం నమ్మరు. భూమన కరుణాకర్ రెడ్డి ఇంకో డ్రామా చేశాడు అక్కడ. పొన్నవోలు ఇక్కడ ఈ డ్రామా చేశాడు. ఏది పందికొవ్వు రేటు, అంత రేటు ఎవడన్నా కలుపుతాడా అని పొన్నవోలు అతని నాటకం అతను ఆడుతుంటే, అక్కడ తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి ఆయన అసలు జీవిచ్చాడు. ఏంటి, పుష్కరిణిలో స్నానం, తడి బట్టలతో రావడం, కర్పూరం ఆర్పడం. ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేయాల్సింది అక్కడ పుష్కరిణి దగ్గర కాదు, కొండ మీద కాదు, చర్చికి వెళ్ళి ప్రమాణం చేయాలి. ఆర్పాల్సింది కర్పూరం కాదు, కొవ్వొత్తులు ఆర్పాల, చర్చిలో కొవ్వొత్తులు. మీరు క్రైస్తవ సంప్రదాయాల్లో నీ కూతురు పెళ్లి జరిగింది, ఒక అన్య మతస్థులకి టీటీడీ బోర్డు చైర్మన్షిప్ ఇవ్వడం ఏంటి? బైబిల్ పట్టుకు తిరిగే ఆమె భర్త సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్ చేయడం ఏంటి? భ్రష్టత్వం ఏ స్థాయిలో జరిగిందంటే 5 ఏళ్లలో టీటీడీని అన్ని విధాలా భ్రష్టు పట్టించారు. నేర చరిత్రలతో ఆ బోర్డుని నింపేశారు. కేతన్ దేశాయ్ ఎవరతను అసలు? 8 కేసుల్లో ముద్దాయి. జైలుకి వెళ్ళినాడికి నువ్వు టీటీడీ మెంబర్షిప్ ఇస్తావా? శరత్ చంద్రారెడ్డి మద్యం మాఫియా తిహార్ జైల్లో ఉన్నాడు కవితతో పాటు ఆ కేసుల్లో. అదేది ఢిల్లీ మద్యం కుంభకోణం, అతనికి నువ్వు మెంబర్షిప్ ఇస్తావా? భూదాటి లక్ష్మీనారాయణ రియల్ ఎస్టేట్ మాఫియా, సాహితీ ఇన్ఫ్రా, జైలుకి వెళ్ళి వచ్చాడు. జైలుకి వెళ్ళిన వాళ్ళంతా టీటీడీ బోర్డు మెంబర్లు చేశాడే జగన్మోహన్ రెడ్డి. అంటే నేను జైలుకి వెళ్ళి ముఖ్యమంత్రిగా కాగాలేంది వాళ్ళు జైలుకి వెళ్ళి టీటీడీ బోర్డు మెంబర్లు అయితే తప్పేంటనా? పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈరోజు పెట్టిన ప్రెస్ మీట్లో నాకు గతంలో పెట్టిన ప్రెస్ మీట్ గుర్తొస్తోంది. ఇతను సంజయ్ సిఐడి చీఫ్ నీకు దేశం మొత్తం తిరిగి ప్రెస్ మీట్లు పెట్టారు. ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్, హైదరాబాద్లో ఒక ప్రెస్ మీట్, అమరావతిలో ఒక ప్రెస్ మీట్. గంగ నాసిక్లో పుట్టిందన్నాడు. గంగ ఏంటి, నాసిక్ ఏంటి? నాసిక్లో పుట్టింది గోదావరి కదా, గంగ పుట్టింది గంగోత్రిలో కదా, హిమాలయాల్లో. అంటే ఈయన పాండిత్యం, ఈయన మేధా సంపత్తి, పొన్నవోలు అదొక క్లాసికల్ ఎగ్జాంపుల్. ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టారు. ఏమంటాడు? హైకోర్టునే బెదిరిస్తాడు. హైకోర్టు ఎక్సీడింగ్ ఇట్స్ లిమిట్స్ అంటాడు. సుధాకర్ రెడ్డి అతను ఏంటి, నువ్వు ఏఏజీ కావచ్చు, నువ్వు గొప్ప లాయర్ కావచ్చు, అడ్వకేట్ కావచ్చు, హైకోర్టు ఎక్సీడింగ్ ఇట్స్ లిమిట్సా? నీ లిమిట్స్ నీకు తెలుసా? నువ్వు హైకోర్టుకి లిమిట్స్ చెప్పే స్థాయి నీది? అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే మీ కళ్ళన్నీ బైర్లు గమ్ముతాయా? ఇప్పుడు 4000 పేజీలతో నేను వాదించాను, వాల్యూమ్స్ ఆఫ్ పేపర్స్ అంటాడు. ఆయన్ని బెయిల్ ఇస్తే చంద్రబాబు అదే మా ఏడుపు అంతా అంటాడు. చంద్రబాబుని 53 రోజులు ఆ కేసులో మీరు అక్రమంగా నిర్బంధించారే, ఆయనకి బెయిల్ ఇస్తే నీకు ఏడుపా? అదే మా ఏడుపు అంతా అన్నాడు ఆ రోజు. ఏది ప్రెస్ మీట్లో. ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏడుపు. ఇప్పుడు ఈరోజు ఏడుపు ఏంటి?
పంది కొవ్వు. పంది కొవ్వు ఏడుపు ఏంటి? జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మలు తగలేస్తున్నారని పంది కొవ్వు ఏడుపు అందుకున్నాడా? ఇవాళ సుధాకర్ రెడ్డి అతని యొక్క ఓవర్ యాక్షన్ ఆ ప్రెస్ మీట్స్లో చూస్తుంటే వింటుంటే మనకి చంద్రబాబు మీరు ఆ రోజు అక్రమ నిర్బంధం ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో నువ్వు గనక ఆయన వాదించి జగన్మోహన్ రెడ్డిని రెచ్చగొట్టి ఇవాళ జైల్లో పెట్టకుండా ఉంటే ఇవాళ చంద్రబాబు సీఎం అయ్యేవాడా? జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడా? జగన్మోహన్ రెడ్డి ఓటమికి ప్రధాన కారకుల్లో వీళ్ళొకళ్ళు. ఎవరు? ఈ సుధాకర్ రెడ్డి, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, బోమన కరుణాకర్ రెడ్డి, ఈ సుబ్బారెడ్డి, జవహర్ రెడ్డి అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని భ్రష్టు పట్టించిందాక నిద్రపోలేదే. ఇంకెంత భ్రష్టు పట్టిస్తారు? హాయిగా బెంగళూరు పోయి ఇప్పుడు ఇతని వీడియో చూసి అతను నవ్వుకుంటా ఉండుంటాడు. అరే మీర్రా వజ్రాలు లాంటి వాళ్ళు దొరికారు నాకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సుధాకర్ రెడ్డి పేరుకి మారిపోయింది. ఇప్పుడు ఇక అతను పంది కొవ్వు సుధాకర్ రెడ్డి. థ్యాంక్ యూ సార్.